హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు అరిసెలు చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అరిసెల కోసం ముందు రోజుగానే బియ్యం నానబోసుకొని మనం చేయాలి అనుకున్న కన్నా ఒక రోజు ముందనమాట. తర్వాత నెక్స్ట్ డే రోజు ఆ వాటర్ అన్నీ తీసేసి కొద్దిసేపు ఆరనిచ్చి ఆ తర్వాత మనం బియ్య పిండి పట్టించుకోవాలి. మనము కేజీకి 3/4 కేజీ బెల్లాన్ని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా కరగనియాలి. ఆ కరిగిన క్రమంలో 2-3 సార్లు పొంగొచ్చి తగ్గిన తర్వాత కొద్దిగా మనం బెల్లం పాకం తీసి ఆ ప్లేట్లో వేసినట్లయితే అది దగ్గరగా వస్తుంది చేత్తో, అంటే అప్పుడు మనకి పాకం వచ్చినట్లనమాట. ఆ తర్వాత దాంట్లో సరిపడా బియ్యం పిండి కొద్దిగా నెయ్యి వేసి కలిపి పొయ్యి మీద ఒక్క 2 నిమిషాల నుంచి బంద్ చేసి అలా మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం పాలిథిన్ కవర్ మీద చిన్న చిన్న ముద్దల్ని తీసుకొని ఈ చలివిడి ముద్దల్ని అరిసెల్లాగా నొక్కుకొని మరుగుతున్న నీటిలో నూనెలో వేసి బాగా వాటిని వేగనీయాలి గోల్డెన్ కలర్లో. ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కాలనిచ్చాలన్నమాట. అలా వేగినటువంటి అరిసెని అలా తీసి అరిసెల పీట మీద పెట్టి బాగా నొక్కుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే అరిసెలో ఉన్నటువంటి నూనె మొత్తం కూడా పోతుందన్నమాట. ఓన్లీ అరిసె మిగులుతుంది. ఆ అరిసెని మళ్ళీ మనం ఒక పేపర్ మీద పెట్టి చల్లారి పెట్టుకోవాలి. అలా చల్లారినటువంటి అరిసెలు 10-15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చాలా ఈజీగానే ఉందండి అరిసెలు చేయడం. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి. అందరికీ కూడా కంపల్సరీ వస్తుంది. అంటే అరిసెలు అప్పుడు మెయిన్ మనకి పాకమే అన్నమాట. పాకాన్ని చూడాలంటే ఏమి లేదండి, చన్నీళ్ళల్లో 3-4 పొంగులు వచ్చిన తర్వాత మనం కొద్దిగా ఆ బెల్లం పాకాన్ని తీసి నీళ్ళల్లో వేసినట్లయితే చన్నీళ్ళల్లో ఇలా దగ్గరగా అంటే గడ్డగా వస్తే ఓకే అయినట్టే.